వెల్కమ్ బ్యాక్ టు ది మౌని వ్లాగ్స్. సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు పిండి వంటలను అయితే ఖచ్చితంగా వండుకుంటారు. మేము కూడా కొన్ని పిండి వంటలను అయితే వండుకున్నాం. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఏమేం పిండి వంటలు వండుకున్నాం, ఎలా వండాము అనేది చూపించేస్తాను రండి. మరి ఫస్ట్ అయితే కరకరలాడే జంతికలు వండుకున్నాం. వాటి కోసం మేము 5 కేజీల బియ్యానికి 1/2 కేజీ మినపగుళ్ళు, 1/4 కేజీ పుట్నాల పప్పు తీసుకుని అన్ని బాగా మిక్స్ చేసి మిల్లుకి అయితే పంపించాం. మిల్లులో కూడా మెత్తగా ఆడమని చెప్పాం. వాళ్ళు ఇలా మెత్తగా ఆడించేశాక వాటిలో అయితే కొంచెం సాల్ట్ అండ్ ఇది పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర మూడు కలిపి పేస్ట్ చేశాక వాటిలో మనం కొంచెం వాటర్ అయితే వేసి ఆ వాటర్ని మాత్రమే మనం డ్రైన్ చేస్తున్నాం. కావాలంటే మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ బదులు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మాకు ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా నచ్చుతుంది కాబట్టి ఇదే యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆ వాటర్ అంతా అందులో వేసేసాక వాము అలాగే కొంచెం నువ్వులు ఇవి కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ అండ్ సాల్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కింద నుంచి పైకి బాగా కలిపి ఈ పిండిలో వాటర్ తడుపుతాం అనగా ముందే బాండి పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకుంటే నూనె కాగుంటుంది కాబట్టి మనం పిండి కలిపిన వెంటనే జంతికలను అయితే వేసేసుకోవచ్చు. నీళ్ళు తడిపే ముందే మనం వెన్నను కూడా కొంచెం తీసుకుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అంతా కలిసేలాగా వాటర్ తో బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్ మనం వాటర్ అంతా యాడ్ చేయకుండా జస్ట్ తడుపుకుని పక్కకు పెట్టుకోవాలి. మీ ఇంట్లో ఏం పిండి వంటలు వండుకున్నారు కమెంట్ చేయండి. అలాగే మా చెరుకడలు చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి. ఇప్పుడైతే 3 వచ్చాయి. దీనికన్నా ముందైతే మనకి 6 చెరుకడలు అయితే వచ్చాయి. ఫస్ట్ టైం మా ఇంట్లో ఇలా చెరుకు రావడం. చూసారుగా ఇలా తడుపుకున్న పిండినంతా ఓ పక్కకు పెట్టేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ముద్దలా చేసుకుని పిండిని తీసుకెళ్లి జంతికలు నొక్కే దాంట్లో పెట్టిన తర్వాత ఇలా నీట్గా జంతికలు నొక్కడమే. కానీ ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది. అలాగే నొక్కుతూ చేతి నిప్పులు కూడా వస్తాయి అనుకోండి. తర్వాత ఇలా నొక్కేసినవి తీసుకెళ్లి నూనెలో వేసేయడమే. ఫస్ట్లో జంతుకు ఇలా వేసిన వెంటనే బుస్బుస్మంటుందంట. తర్వాత అది వేగిపోయిన తర్వాత బుస్బుస్మండం ఆగిపోతుందంట. అప్పుడే మనకు అర్థమైపోతుంది అది వేగిందని. అప్పుడు తీసేయడమే. అంటే మన జంతికలు రెడీ అయిపోయినట్టే. జంతికలు తినడం చాలా ఈజీ కానీ చేయడమే చాలా కష్టం. నెక్స్ట్ జంతికలు అయిపోయాయి కాబట్టి ఇంకో పిండి వంట ఏంటంటే కజ్జికాయలు అనొచ్చు, గజ్జికాయలు అనొచ్చు. మేమైతే గజ్జికాయలనే అంటాం, నాకు అలాగే అలవాటు. ఫస్ట్ మనం గజ్జికాయల్లో పైన లేయర్ రెడీ చేయడం కోసం 2 లోటాలు మైదా పిండి తీసుకున్నాం. దానికోసం 1/2 కప్పు బొంబాయి రవ్వ అండ్ 1/2 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాము. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసాము. ఇప్పుడు వేసిన పిండ్లన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని, అంటే సాల్ట్ పిండ్లన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుని దాంట్లో మనం 1/2 లోటా నెయ్యిని లైట్గా వేడి చేసుకుని దాంట్లో యాడ్ చేసుకుని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా, అంటే నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి 1 నిమిషం చల్లారాక అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనకి ఇలా చుట్టాం కదా, ఇలా చుడితే చూసారా ఇలా ఉండలా అవ్వాలి. అలా మిక్స్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ అలా అవ్వకపోతే ఇంకొంచెం నెయ్యి అయితే వేయండి, అప్పుడు మనకి ఉండలా అవుతుంది. అలా కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా ముద్దల్లాగా కలిపేసుకుంటాం. ఇలా మనం బాగా మెత్తగా కలుపుకోవాలి. అసలు చాలా మెత్తగా ఉండాలి పిండి అయితే మాత్రం. ఇలా మనం కలుపుకుని పక్కకు పెట్టేసుకుందాం. ఇలా 2 అవర్స్ అయితే నానాలంట ఆ పిండి. ఆ గజ్జికాయల పిండి నానేలోపు గులాబ్ పూల కోసం కూడా పిండి కలిపేసుకుందాం. అంటే ఆల్టర్నేటివ్గా 2 కూడా ఆయిల్లో ఫ్రై చేసేయే కాబట్టి 2 కూడా ఒకసారి చేసేద్దామని చెప్పి 2 పిండిలు నానబెట్టేసుకుని పక్కన పెట్టుకుందామని ఈ ప్లాన్ అయితే వేసాం. ఫస్ట్ గులాబ్ పూల కోసం అయితే 2 కప్పుల మైదా పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం యాలకుల పొడి ఇవి వేసిన తర్వాత 2 లోటాలు పిండి తీసుకున్నాం కాబట్టి 1 లోటా పంచదారని అయితే వేసాము. వేసినవన్నీ కూడా బాగా కలిసేలాగా కిందకి పైకి కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అన్ని బాగా కలిసాయి కాబట్టి ఇందులో వాటర్ వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. పిండి కలుపుతున్నంతసేపు కూడా చాలా మెత్తగా కలపాలి, లేదంటే మనకి ఉండలు కట్టేస్తుంది. ఎక్కడా ఉండలు లేకుండా అంతా కూడా బాగా కలిసిపోవాలి. అండ్ చూడడానికి మనకి క్రీమ్ లాగా ఉండాలి. అంటే ఇలా తీస్తే మనకి క్రీమ్ ఉంటుంది కదా, మనకి కేక్ పైన వేసే క్రీమ్ అలా ఉండాలంట. సో అలా కలుపుకొని మనం ఒక పక్కకైతే పెట్టేసుకుంటాం. దీన్ని కూడా అయితే కజ్జికాయలోకి స్టఫ్ రెడీ చేద్దాం. ఆ స్టఫ్ కోసం మనమైతే రవ్వ, బెల్లం అండ్ కొబ్బరి ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని బాగా ఫ్రై చేసుకుని అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి అంతా కూడా మిక్స్ చేసుకుందాం. మనకి పైన పిండి కూడా 2 అవర్స్ నానిపోయింది అండ్ గజ్జికాయ స్టఫ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇలా చపాతీలాగా చేసుకుని గజ్జికాయలు ఒత్తే దాంట్లో పెట్టుకుని పైన ఇలా స్టఫ్ అయితే పెట్టేసుకుని చుట్టూ వాటర్ని ఒకసారి మాత్రం పామాలి, లేదంటే గజ్జికాయ నూనెలో వేసాక విడిపోతుంది కన్ఫామ్గా. సో ఇలా నొక్కేసాక పైన ఎక్స్ట్రా ఉన్నది తీసేసి మనం పిండిలో కలిపేసుకుంటాం. ఇప్పుడు తీసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి, లేదంటే విడిపోతుంది. ఇలా స్లోగా తీసి ఎక్కడైనా విడిపోతుంది అనిపించినప్పుడు కొంచెం మళ్ళీ ఒక్కసారి ఒత్తండి, లేదంటే అలా వదిలేసామంటే మొత్తం కొబ్బరంతా బయటకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. నెక్స్ట్ ఇక్కడ మేము గజ్జికాయలతో పాటు ఆల్టర్నేటివ్గా గులాబ్ పూలు కూడా చేస్తున్నామని చెప్పాను కదా. గులాబ్ పూలు చేయడానికి ఫస్ట్ ఆ గులాబ్ పువ్వు గుర్తుంటుంది కదా, అది కాసేపు ఆయిల్లో ఉంచాలి. అది వేడయ్యాక పిండిలో పెట్టి
పిండిలో కూడా పెట్టినప్పుడు పైన ఎక్కడా కూడా టచ్ అవ్వనివ్వకుండా స్లోగా తీసుకువెళ్ళి ఆయిల్‌లో పెట్టాలి. ఆయిల్‌లో పెట్టి ఒక్క నిమిషం ఇలా పొంగొచ్చాక ఇలా విదిలిచ్చేస్తే గులాబ్ పువ్వు అనేది ఈజీగా విడిపోతుంది. చేస్తున్నప్పుడు ఫస్ట్ మేము చేసిన తప్పేంటంటే కొత్తవి యూజ్ చేసాం ఆ గుత్తులు. అసలు కొత్తవనేవి యూజ్ చేయకూడదంట. అవి కొంచెం సీజనింగ్ చేశాక వాడాలంట. పాతవే యూజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయంట. సో, మనకి గులాబీ పూలు, గజ్జికాయలయితే రెడీ అయిపోయాయి. ఇలా డే 1లో ఈ 3 రకాలు చేసుకున్నాం. నెక్స్ట్ డే అయితే అరిసెలు స్టార్ట్ చేసాం. అరిసెలకి ఏమేం కావాలి, ఎలా చేస్తారో చూపించేస్తాను రండి. అరిసెల కోసం మనకి కొలత ఏంటంటే 3 కేజీల బియ్యానికి 2 కేజీల బెల్లం. ఇలా 2 కేజీల బెల్లంలో కొంచెం వాటర్ వేసి బాగా పాకం పట్టాక అంటే మనకి ఇలా ఉండయ్యాక దాంట్లో కొంచెం యాలకుల పొడి యాడ్ చేస్తాం. అలాగే బియ్యాన్ని అయితే మనం ముందు రోజే నానబెట్టాలి. ముందు రోజు నానబెట్టిన బియ్యాన్ని మిల్లుకైతే పంపించుకొని మెత్తగా పిండిలాగా ఆడించుకుని ఆ తడి పిండిని మనం దీంట్లో యూజ్ చేస్తాం. వేసినప్పుడు కూడా మనం ఇలా అనుకుంటూ వేస్తే ఉండలు అనేవే కట్టకుండా ఉంటాయి. అలా మనం తిప్పుతూనే ఉండాలి. ఫస్ట్‌లో బానే ఉంటుంది. స్లోగా బానే తిరిగిపోతుంది. తర్వాత ఉండే కొద్దీ అసలు చెయ్యి అనేది తిరగదు. సో, అబ్బాయిలు తిప్పితేనే బాగా తిరుగుతుంది ఇది. ఈ అరిసెలకు యూజ్ చేసేది కూడా ముదర పాకం కాబట్టి తిప్పేటప్పుడు ఫస్ట్‌లో బానే ఉంటుంది గానీ నెక్స్ట్ అసలు చెయ్యి చాలా నొప్పొచ్చేస్తుంది. అందుకే మనం అబ్బాయిలు తిప్పితే వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తిప్పగలరు. మనకైతే చేతులకి షెడ్డుకెళ్ళిపోయినట్టే. సో, అలా తిప్పుకుంటూ ఇగో చూడండి ఇలా ఉండ చేస్తే మనకి ఉండయ్యేలాగా పిండిని వేసుకోవాలి. అంటే చూసుకుంటూ వేసుకోండి. ఇక్కడ మనకి చిన్న టిప్ ఏంటంటే నార్మల్‌గా మనం నువ్వులేసి అరిసెలు అద్దేసుకొని నూనెలో వేసేస్తాం. అప్పుడేమవుతాయంటే నువ్వులనేవి దాని నుంచి ఊడిపోయి నూనె నల్లగా మారిపోతుంది. అలా కాకుండా మనం నువ్వుల్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఇలా ఉండ చుట్టుకొని ఆ ఉండని మనం నువ్వుల్లో ముంచుకొని నెక్స్ట్ ఇలా మనం నీట్‌గా అరిసెలనైతే ఒత్తేసుకుంటాం. ఇలా ఒత్తుకోవడం వల్ల కూడా మనకి నువ్వులు ఎక్కడా ఊడవు కాబట్టి నూనె కూడా మనకి నల్లగా మాడిపోకుండా ఉంటుంది. అరిసెలు మనకి గట్టిగా కరకరలాడుతూ రావాలి అనుకుంటే బాగా పల్చగా ఒత్తుకోవాలి. కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టం కాబట్టి అవి కొంచెం లావుగా ఒత్తుకోవాలి. అంటే బాగా పల్చగా ఉన్నాయనుకోండి కరకరలాడితే, లావుగా ఉన్నాయనుకోండి తిన్నప్పుడు మెత్తగా ఉంటాయి. సో, అలా మనకు కావాల్సినట్టు చేసుకోవడమే. ఇలా వేగిపోయాక ఒక్కసారి నీట్‌గా ఆయిల్ అంతా బ్రష్ చేసుకున్నాం అనుకోండి మొత్తం ఆయిల్ అంతా బయటకొచ్చేస్తుంది. తర్వాత ఏం చేయాలనమంటే మనం ఏదైనా క్లాత్ మీద వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. మనకి అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. సంక్రాంతి రోజు మా పెద్దలకు పెట్టేసుకున్నాక అరిటాకు పైన పిండి వంటలన్నీ కూడా వడ్డించుకున్నాం. ఇక్కడ వడ్డిస్తున్న వాటిలో నేను సున్నుండలు, పాకుండలు ఇవన్నీ కూడా రికార్డ్ చేయలేదు. వీడియోలో సగం రికార్డ్ చేశాను కానీ అలా సగం పెడితే ఏం బాగుంటుందని చెప్పి ఆ వీడియోలో అయితే పెట్టలేదు. ఇంత మట్టికి మేమైతే వండుకున్నాం. సంక్రాంతి పండగకి చుట్టాలు, అల్లుళ్ళు, పిల్లలు అందరూ వస్తారు కాబట్టి ముందే మనం పిండి వంటలు చేసుకుని రెడీగా పెట్టేసుకుంటే వాళ్ళకి మనకి ఈవినింగ్ టైంలో పెట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇవి కనిపెట్టారేమో. తినడానికి బాగుంటుంది కానీ చేయడం మాత్రం చాలా కష్టం. ఆ రోజు సంక్రాంతి కాబట్టి మేమైతే కలగూర, పప్పు, చారు చేసుకున్నాం. పప్పు, నెయ్యి అండ్ అలాగే ఆవకాయ వేసుకుని బాగా కలుపుకుని తింటే ఉంటుంది అద్భుతం అంతే. వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.